నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫైల్స్ మావయ్యవచ్చు. లేని ఫైల్స్, అసలు కొన్ని ఫైల్సే లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం. హరిత అరెస్ట్ కావాలి, చెన్నాడు అరెస్ట్ కావాలి, వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం. ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు, టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ మనవి చేస్తాను. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్. టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్. ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు, ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను. మీరు కమిషనర్లా దొంగలా అని అడుగుతున్నాం. ఈ రోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను, సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి. మీరు పెడుతున్నారు, వెంటనే 2 ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి, ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి, అరెస్ట్ కావాలి. చూడు, హరిత హస్బెండ్ ఎవరు నాకు సంబంధంలే, ఆయన పొలిటికల్ గా ఎవరుంటారు వాళ్ళు ఇష్టం, మనకు సంబంధంలే. అవినీతి చేసిందా లేదా? అవినీతి చేస్తే బొక్కలో పోవాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. ఆమె కరుణాకర్ రెడ్డితో, ఆమె కరుణాకర్ రెడ్డి అంకుల్ అంటది, నారాయణ సార్ అంకుల్ అంటది. ఆమె అంకుల్ని ఎవరినైనా అనుకొని మాకు సంబంధంలే, ఈ అంకుల్ బిజినెస్ తో మాకొద్దు, అవినీతి చేసింది జైలుకి పోవాలా, అంతే, దట్స్ ఇట్. ఎవడైనా సరే అవినీతి చేస్తే జైలుకి పోవాల్సిందే, ఒప్పుకునేది లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ దేవుళ్ళ. ఇంకొకటి కూడా చెప్తున్నా, బాబీ నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు, వస్తున్నా నీకోసం. నీ జాతకం చిట్టా కూడా నా దగ్గర ఉంది, మొత్తం నూడా చిట్టా కూడా బయట పెడతా. ఒక్కొక్క లేఅవుట్ జరిగిన అక్రమాలు అన్ని కూడా తీస్తున్నా. ఇంకో వారం 10 రోజుల్లో నూడా చిట్టా కూడా బయటకు తిప్పుతానని బాపీని రెడీగా ఉండమని కూడా నేను మనవి చేస్తాను. ఓకే.